మహోన్నతుడా, మహాగణుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీ వందనాలు. మరొక్కసారి పరిశుద్ధ స్థలంలో నిలబడే అవకాశం ఇచ్చావు, నీ వందనాలు. ఆశ్రయపురం అనగానే పరిశుద్ధ స్థలం, ఇందులో పరిశుద్ధులు చేరుతారని మీ లేఖనాల ద్వారా మేము నేర్చుకున్నాం. ఆనాడు మోసే నాయన కట్టించిన ఆ గొప్ప ఆశ్రయపురాల ద్వారా నాయన అనేక మంది నిరాశల్లో ఉన్నవారు, నిస్పృహలో ఉన్నవారు లోపలికి వచ్చి బాగుపడ్డారు. ఇందులోకి వచ్చిన వారు కూడా బాగుపడతారు. బాగు చేశావు, నీకు వందనాలు. ఈ సమయంలో కుమార్తె నాయన లోహిత చిన్ననాటి నుండి నాయన నీ ఒడిలో ఉంచావు, మందిరపు ఒడిలో ఉంచావు, నీకు వందనాలు. గత 13 సంవత్సరాలు మందిరంలోనే నడిచింది నాయన జీవితం. ఆ ముందు జీవితాన్ని కూడా ఆశీర్వదించారు, మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, ఈరోజు నూతన సంవత్సరంలో తనని మీరు నిలబెట్టారు, నీకు వందనాలు. గత ఆయుష్కాలం అంతటి బట్టి నీకు వందనాలు. గత జీవితాన్ని అంతటి బట్టి నీకు స్తోత్రాలు. ఆ బిడ్డ ఎందులో ఫెయిల్ అవ్వకుండా కాపాడావు, నీకు వందనాలు. భక్తిలో కాపాడావు, నీకు వందనాలు. చదువులో కాపాడావు, నీకు వందనాలు. ఎథిక్స్లో కాపాడావు, నీకు వందనాలు. నీతి నియమాలను పాటించి బిడ్డగా ఉంచావు, నీకు వందనాలు. తన యవ్వనంలో ప్రవేశించిన చెడుకు ఎక్కడ త్రోవ ఇవ్వకుండా కాపాడావు, నీకు వందనాలు. ఎక్కడ ఆశ్రయపురానికి లేక సృష్టికర్త మినిస్ట్రీకి చెడ్డ పేరు తేకుండా కాపాడావు, నీకు వందనాలు. తన తల్లిదండ్రుల దగ్గర ఎక్కడ తల ఉంచుకోకుండా కాపాడావు, నీకు స్తోత్రాలు. అయ్యా, ఈ నూతన సంవత్సరంలో కూడా దానికి మించిన ఆశీర్వాదం మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. రూతుకి చెప్పిన ఆశీర్వాదం ఈ బిడ్డలో కూడా మునుపటి కంటే గొప్పగా నేను దీవిస్తాను అని ఆ వాగ్దానం ఈ బిడ్డలో కూడా నెరవేర్చండి. మీ సన్నిధితో నింపండి. అలాగే నాయన, నా బిడ్డలు ఇక్కడ అందరూ ఉన్నారు. నా కొరకు నాయన వీరందరినీ సిద్ధపరిచారు. నీ రాజ్య వ్యాప్తి కొరకు వీరిని బహుగా ఫలించండి. ఇందులో ఏ చిన్న పని చేసినా పరలోకంలో నమోదు చేయండి. నీ రాజ్యానికి వచ్చినప్పుడు నా ఆశ్రయపురములో నా మినిస్ట్రీలో నువ్వు పరిచయం చేసిన బిడ్డ, ఇదిగో నీ బహుమానం ఇవ్వండి. ఆ మనసుతోటి మేమందరం పనిచేయటకు సహాయం చేయండి. యేసయ్య శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియేక నామములో చేసుకున్నాము. నా పని అయిపోతుంది. వచ్చేది పూర్తిగా పాట ఫోటో దయ్యా, ఇంక వీడియో